గాజాలో దాదాపు 2 సంవత్సరాల యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్లో అభ్యంతరాలు ఉన్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ధ్వంసమైన పాలస్తీనియన్ ప్రాంతాలని పూర్తిగా ఆక్యుపై చేయడానికి చాలా ప్లాన్స్ ఇప్పటికీ వేస్తున్నట్లుగా కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. హమాస్తో పరోక్షమైన సీజ్ ఫైర్ చర్చలు విఫలమైన తరువాత నెతన్యాహు కార్యాలయం చెప్పింది ఏంటంటే ఆయన ఈ వారం తన సెక్యూరిటీ క్యాబినెట్ని సమావేశపరిచి గాజాలో ఇజ్రాయెల్ తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుని మేము నిర్దేశించుకున్న 3 యుద్ధ లక్ష్యాలను ఎలా సాధించాలో అంటే ఆ లక్ష్యాలు ఏంటంటే శత్రువుని ఓడించడం, మా హోస్టేజెస్ని విడుదల చేయించుకోవడం, ఇంకా గాజా మళ్ళీ ఇజ్రాయెల్కి థ్రెట్గా మారకుండా భవిష్యత్తులో నిర్ధారించడం అంటే ఈ 3గా మేము లక్ష్యాలుగా చేసుకున్నాము. వీటి గురించి ఇజ్రాయెల్ సేనలకు ఆదేశాలు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్కు చెందిన ఐడిఎఫ్ దళాలు గాజా స్ట్రిప్లో 75% పైగా కంట్రోల్ చేస్తున్నాయని ఇజ్రాయెల్ చెప్పుకొస్తోంది. అంటే 141 స్క్వేర్ మైల్స్ వరకు ఇజ్రాయెల్ నియంత్రణలోకి ఇప్పటికే తెచ్చేసుకున్నామని ఇజ్రాయెల్ చెప్పుకొస్తోంది. ఇది చాలా ప్రజాబాహుల్యం ఉన్న ప్రాంతంగా తెలుస్తోంది. ఒకవేళ నెతన్యాహు తన కొత్త ప్లాన్తో ముందుకు వెళితే భవిష్యత్తులో మాత్రం మిగిలిన టెరిటరీ ఏదైతే ఉందో పాలస్తీనాలో ఆ టెరిటరీని కూడా ఆక్యుపై చేసే తీరతామని ఇజ్రాయెల్ ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తోంది. దానికి సంబంధించినటువంటి కొన్ని సన్నాహాలు కూడా చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సోమవారం ఇజ్రాయెల్కు సంబంధించిన ఒక వార్తా ఛానల్ ఏదైతే ఉందో ఛానల్ 12 అంటారట దాన్ని, ప్లస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఒక అధికారి కూడా ఈ విషయాన్ని వెల్లడించినట్లుగా పేర్కొంది. ప్రధాని నెతన్యాహు తమ దాడులను మరింతగా విస్తరించడానికి మొత్తం పాలస్తీనియన్ ఎన్క్లేవ్ని స్వాధీనం చేసుకోవడానికే ఇప్పుడు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. సో ఇజ్రాయెల్ మీడియా నివేదించిన ప్రకారం నెతన్యాహు ప్రభుత్వంలోని చాలా మంత్రులతో జరుపుతున్న ప్రైవేట్ ప్రావిన్స్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆక్యుపేషన్ ఆఫ్ ది కంప్లీట్ గాజా స్ట్రిప్ అనే పదాన్ని వాడుతున్నారని, అయితే దీన్ని బట్టి చూస్తే టెల్ అవీవ్లో గాజా క్యాంపెయిన్ల గురించి ఏదో జరగబోతోంది అని మాత్రం అర్థం చేసుకోవచ్చని కూడా కొంతమంది విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మేము గాజా స్ట్రిప్ని పూర్తిగా ఆక్రమణ చేసుకోవడానికి వెళ్తున్నాం, హోస్టేజెస్ ఉన్న ప్రాంతాల్లో కూడా మా ఇజ్రాయెల్ ఆపరేషన్స్ చేపట్టబోతోంది. ఒకవేళ మా చీఫ్ ఆఫ్ స్టాఫ్ దానికి అంగీకరించకపోతే మాత్రం అతని చేత రిజైన్ కూడా చేపిస్తామని నెతన్యాహుకి దగ్గరగా ఉన్న ఒక సీనియర్ అఫీషియల్ చెప్పినట్లుగా ఇజ్రాయెల్కు సంబంధించిన వై నెట్ న్యూస్ సైట్ అనేటటువంటి ఒక ఛానల్ వెల్లడించింది. ఎందుకంటే ఐడిఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జామిర్ గాజా ప్రతిపాదిత ఆక్రమణకు వ్యతిరేకంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకనే అతనికి కౌంటర్గా ఈ అఫీషియల్ ఇలా చెప్పుకొచ్చినట్లుగా కూడా కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి.